అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఏఎల్పి 29th నవంబర్ సెకండ్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. ఏ రిడక్షన్ ఆఫ్ 20% ఇన్ ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఎనేబుల్స్ టు పర్చేసర్ టు ఆబ్టైన్ 2.5 kg మోర్ ఫర్ ₹160. ద ఒరిజినల్ ప్రైస్ పర్ కేజీ ఆఫ్ షుగర్ ఈస్. సో ఇక్కడ మనకి 20% షుగర్ ప్రైస్ అనేది తగ్గటం మూలాన పర్చేసర్కి 2.5 kgs అనేది ఎక్కువ కొంటున్నారు సేమ్ ప్రైస్కి ₹160కి. అయితే ఒరిజినల్గా 1 kg షుగర్ ఎంత అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 20%ని మనం 1/5లా రాసుకోవచ్చు కదా. ఇక్కడ ప్రైస్ అనేది కన్సంప్షన్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ప్రైస్ ఎక్కువ ఉంటే కన్సంప్షన్ తక్కువ ఉంటుంది, అండ్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటే ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. సో ప్రైస్ ఇనీషియల్గా 5 యూనిట్స్ ఉంటే 1 యూనిట్ తగ్గితే ఇప్పుడు 4 యూనిట్స్ ఉంది. కన్సంప్షన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇనీషియల్గా 4 ఉంటే ఇప్పుడు 5 ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఎంత పెరిగింది, 1 యూనిట్ డిఫరెన్స్ ఉంది. సో ఈ 1 యూనిట్ డిఫరెన్స్ మన క్వశ్చన్లో 2.5 kgs అని ఇచ్చారు. సో 1 యూనిట్ 2.5 kgs అయితే 4 యూనిట్స్ ఎంత అయింది, 10 kgs అయింది. సో మనకి 10 kgs షుగర్ వచ్చేసి ₹160 అయితే 1 kg షుగర్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే 1 kg షుగర్ మనకి ₹16 వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. 2 trains traveling in the same direction at 40 km/h and 22 km/h cross each other completely in 1 minute. If the length of the first train is 125 meter, what is the length of the second train? సో 2 trains అనేవి సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి. అయితే ఈచ్ అదర్ని క్రాస్ అవ్వడానికి 1 minute టైం పట్టిద్ది అనమాట. ఫస్ట్ ట్రైన్ లెంత్ వచ్చేసి 125 మీటర్ అయితే సెకండ్ ట్రైన్ లెంత్ ఎంత అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సేమ్ డైరెక్షన్లో ట్రైన్స్ అనేవి ట్రావెల్ అవుతున్నప్పుడు వాటి స్పీడ్, రిలేటివ్ స్పీడ్ అనేది మనకి సబ్ట్రాక్ట్ అయింది. సో ఫస్ట్ ట్రైన్ స్పీడ్ వచ్చేసి 40 km/h అయితే సెకండ్ ట్రైన్ స్పీడ్ వచ్చేసి 22. సో 40 - 22 ఈజ్ 18 km/h. మనకి ఇక్కడ మీటర్స్లో ఆన్సర్ ఉంది కాబట్టి 18ని మనం 5/18తో మల్టిప్లై చేస్తే మీటర్ పర్ సెకండ్స్లోకి మన ఆన్సర్ వస్తుంది. సో ఈ 18 అండ్ ఈ 18 క్యాన్సిల్ అయిపోయి స్పీడ్ ఇప్పుడు మనకి 5 m/s అని ఉంది. నెక్స్ట్ మనకి ఫస్ట్ ట్రైన్ లెంత్ వచ్చేసి 125 మీటర్ అన్నారు. సెకండ్ ట్రైన్ లెంత్ తెలియదు కాబట్టి ఎక్స్ అని తీసుకుంటే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అనేది 5 m/s ఇంటూ టైం 1 minute ఇచ్చారు కదా. సో సెకండ్స్లో కన్వర్ట్ చేయడానికి ఇంటూ 60 చేయాలి. ఇంటూ 60 5 6 30. సో 300లో నుంచి 125 మైనస్ చేస్తే మనకి ఆన్సర్ 175 మీటర్స్ వస్తుంది. సో సెకండ్ ట్రైన్ లెంత్ వచ్చేసి 175. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A can do a certain work in the same time in which B and C together can do it. If A and B together could do it in 10 days and C alone in 50 days, then B alone could do it in. సో ఇక్కడ ఏ ఒక వర్క్ని బి అండ్ సి కలిపి ఎంత టైంలో చేస్తారో అంత టైంలో ఏ ఒక్కళ్ళే ఆ వర్క్ని కంప్లీట్ చేస్తారనమాట. అయితే ఇప్పుడు ఏబి ఇద్దరు కలిసి ఆ వర్క్ని 10 daysలో కంప్లీట్ చేస్తారు, అండ్ సి అలోను 15 daysలో కంప్లీట్ చేస్తే బి టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలుగుతారు అనేది క్వశ్చన్. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ అనేది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటే అర్థమైంది. చూడండి, ఏ అండ్ బి కలిసి ఒక వర్క్ని 10 daysలో కంప్లీట్ చేస్తారని ఇచ్చారు కదా. సో ఏ అండ్ బి కలిసి ఒక వర్క్ని 10 daysలో కంప్లీట్ చేస్తారు. సో సి అలోను ఈ వర్క్ని 50 daysలో కంప్లీట్ చేయగలుగుతారు. సో ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుంటే 10 and 50కి 50 ఎల్సిఎం వస్తుంది. సో 10 5s 50 అండ్ 50 1s is 50. సో మనకి ఎఫిషియన్సీ రేషియోస్ చూసుకుంటే ఏ అండ్ బిదేమో 5 అని ఉంది, అండ్ సిదేమో 1 ఉంది. టోటల్ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది మనకి, టోటల్ ఎఫిషియన్సీ 6 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారంటే ఏ క్యాన్ డూ ఏ సర్టన్ వర్క్ ఇన్ సేమ్ టైమ్ ఇన్ విచ్ బి అండ్ సి టుగెదర్ క్యాన్ డూ ఇట్. సో ఏ ఒక వర్క్ని బి అండ్ సి కలిపి ఎంతైతే చేసిద్దో అంత వర్క్ ఏ ఒక్కటే చేయగలిగిద్ది అనమాట. అంటే బి అనేది ఇప్పుడు మనము 1 అని కన్సిడర్ చేసుకుంటే ఏ ఎంత అయింది, టోటల్ కలిపి మనకి 5 యూనిట్స్ రావాలి. సో బి 1 యూనిట్ అయితే ఏ ఎంత ఉంటుంది, 4 యూనిట్స్ ఉంటుంది. సో బి 1 యూనిట్, సి 1 యూనిట్. సో బి అండ్ సి 2 యూనిట్స్ అయింది, ఏ అనేది 4 యూనిట్స్ అయింది. సో రాంగ్ అయింది కదా, మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు కదా. సో మనం ఇప్పుడు బిని 2 అని కన్సిడర్ చేద్దాం. సో బి 2 యూనిట్స్ అయితే సి అప్పుడు ఏ ఎన్ని యూనిట్స్ అయింది, 5లో 2 మైనస్ చేస్తే ఏ అనేది ఇప్పుడు 3 యూనిట్స్ అయింది, సి అనేది 1 యూనిట్. సో బి ప్లస్ సి అనేది 3 యూనిట్స్ అయింది, అండ్ ఏ కూడా 3 యూనిట్స్ అయింది. సో ఇప్పుడు ఈక్వల్ అయింది కదా, ఏ 3 యూనిట్స్ అయితే బి ప్లస్ సి కూడా 3 యూనిట్స్ అయింది. సో ఇక్కడ నుంచి మనకి
ఏ బి సి ఎఫిషియన్సీ రేషియోస్ వచ్చినాయి. ఏ అనేది 3 ఎఫిషియంట్ అయితే బి 2 అండ్ సి అనేది 1 టైం ఎఫిషియంట్ అనమాట. సో మనకి ఇక్కడ ఎఫిషియన్సీ రేషియోస్ వచ్చినాయి కాబట్టి బి అలోన్ ఈ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలుగుతుంది. సో టోటల్ వర్క్ మనకి 50 అని వచ్చింది. బి అలోన్ అంటే ఎఫిషియన్సీ ఈజ్ 2. సో 2 టైమ్స్ ఆఫ్ 25 ఈజ్ 50. 25 days is our answer. Option D is our answer. Next question. The corresponding sides of two similar triangles are in the ratio 2:3. If the area of the smaller triangle is 36 square centimeter, then the area of the bigger triangle is. సో ఇక్కడ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, అయితే వాటి సైడ్స్ రేషియో కరస్పాండింగ్ సైడ్స్ రేషియో అనేవి 2:3 ఫామ్లో ఉన్నాయి. అయితే ఏరియా స్మాలర్ ట్రయాంగిల్ ఏరియా వచ్చేసి 36 స్క్వేర్ సెంటీమీటర్స్ అయితే బిగ్గర్ ట్రయాంగిల్ ఏరియా ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి లైన్ రేషియోస్ ఇచ్చారు 2:3 అని చెప్పి. ఏరియా ఏమైద్ది, ఏరియాస్ ఏ రేషియోలో ఉంటాయి, 2 స్క్వేర్ ఈజ్ టు 3 స్క్వేర్ రేషియోస్లో ఉంటాయి. సో 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. క్వశ్చన్లో మనకి స్మాలర్ ట్రయాంగిల్ ఏరియా ఇచ్చారు. స్మాలర్ ట్రయాంగిల్ ఏమైద్ది 4 కదా. సో 4 అనేది 36 స్క్వేర్ సెంటీమీటర్స్ అయితే 9 అనేది ఎంత అయింది. సో 4 9s 36 కదా. సో 9 into 9 is 81. 81 square centimeters is area of bigger triangle. Option C is our answer. Next question. If the mean of a distribution is 8.73 and its median is 11, then the mode of the distribution is యూజింగ్ ఎంపెరికల్ ఫార్ములా. సో ఎంపెరికల్ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం మోడ్ అనేది ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఫార్ములా తెలుసు కదా, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ మీడియన్ మైనస్ ఆఫ్ 2 times ఆఫ్ మీన్. సో 3 times ఆఫ్ మీడియన్ అంటే 3 into 11 మైనస్ ఆఫ్ 2 times ఆఫ్ మీన్ అంటే 8.73. సో 3 into 11 is 33 మైనస్ 2 3 6, 2 7s 14, 2 8 16 అండ్ 1 17.46. సో ఇక్కడ 33లో నుంచి 17.46 మైనస్ చేస్తే మనకి 15.54 వస్తుంది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి 33.00 కదా, ఇందులో నుంచి 17.46 అంటే 10లో నుంచి 6 మైనస్ చేస్తే మనకి యూనిట్ డిజిట్ 4 ఉండాలి కాబట్టి మన ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇవాల్యుయేట్ ద గివెన్ ఎక్స్ప్రెషన్. సో 20/4 అంటే 4 5s 20 కదా, 19లో నుంచి 5 మైనస్ చేస్తే మనకి ఆన్సర్ 14 వచ్చింది. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ అమౌంట్ ఈజ్ డివైడెడ్ between two friends in the ratio 4:7. If the second part is 6 rupees more than the first, then the difference in amount between two friends is. సో ఇక్కడ చూడండి, ఒక అమౌంట్ అనేది 4:7 రేషియోలో 2 ఫ్రెండ్స్ మధ్యన డివైడ్ చేశారు. అయితే సెకండ్ పార్ట్ అనేది 6 రూపీస్ ఎక్కువ ఉంది. సెకండ్ పార్ట్ 6 రూపీస్ ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళే క్వశ్చన్లో ఇచ్చి మళ్ళీ ఏమడుగుతున్నారు, డిఫరెన్స్ ఇన్ అమౌంట్ బిట్వీన్ 2 ఫ్రెండ్స్ ఎంత అని అన్నారు. ఆల్రెడీ ఇక్కడ సెకండ్ పార్ట్ అనేది 6 రూపీస్ ఎక్కువ అని వాళ్ళే డిఫరెన్స్ చూపించి మళ్ళీ డిఫరెన్స్ ఎంత అని చెప్పి అడిగారు. సో డైరెక్ట్గా మన ఆన్సర్ ఆప్షన్ బి అయింది. నెక్స్ట్ క్వశ్చన్, బై హౌ మచ్ ఈజ్ 50% ఆఫ్ 60 గ్రేటర్ దెన్ 30% ఆఫ్ 40. సో 50% ఆఫ్ 60 అనేది 30% ఆఫ్ 40కి ఎంత గ్రేటర్ అని చెప్పి ఫైండ్ అవుట్ చేయమన్నారు. పర్సంటేజ్ అండ్ ఈ 2 zeros క్యాన్సిల్, అగైన్ పర్సంటేజ్ అండ్ ఈ 2 zeros క్యాన్సిల్. 5 6 30, 4 3s is 12. మనకి ఎంత పర్సంటేజ్ అనలా, బై హౌ మచ్ అన్నారు. సో 30లో నుంచి 12 మైనస్ చేస్తే మనకు ఆన్సర్ 18 వచ్చింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ కే ఈజ్ ఈక్వేషన్ ట్రూ అని చెప్పించారు. సో ఇక్కడ 0.009 ఈక్వల్ టు 0.1 ఈ కే ఇలా ఈ సైడ్ వెళ్తే ఇంటూ కే అయితే ఓకేనా. పాయింట్ అనేది 1 digit తర్వాత ఉంది కదా, సో ఈ పాయింట్ని అండ్ ఈ పాయింట్ని క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు 1 digit తర్వాత పాయింట్ ముందుకు రావాలి, అంటే 0.09 అనేది కే వాల్యూ అయింది ఓకేనా. డైరెక్ట్గా మనం ఆప్షన్ బి అనేది మార్క్ చేయొచ్చు. సో ఇప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ క్వశ్చన్ని 0.009 అని ఉంది కదా, 9 యాజ్ ఇట్ ఈజ్ రాసుకొని పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అన్ని జీరోస్ రాసుకోవాలి. నెక్స్ట్ 1 పాయింట్ తర్వాత 1 digit ఉంది కాబట్టి 1 times 10 ఈకే ఇక్కడికి వెళ్ళి మల్టిప్లై అయింది. ఈ జీరో క్యాన్సిల్ అయిపోయి మనకి 0.09 అనేది కే వాల్యూ అయింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై ద ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ మనకి √1 + cos θ డివైడెడ్ బై 1 - cos θ అని ఇచ్చారు. మనకి sin² θ + cos² θ అనేది 1 అని తెలుసు కదా.
సో సైన్ స్క్వేర్ టీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. సో ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో రాసుకుంటే ఇప్పుడు 1 మైనస్ కాస్ టీటా వాల్యూ ఎంత అయింది? 1 మైనస్ కాస్ టీటా వాల్యూ వచ్చేసి మనకి సైన్ స్క్వేర్ టీటా డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ టీటా అయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ టీటా. 1 మైనస్ కాస్ టీటా వాల్యూ సైన్ స్క్వేర్ టీటా డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ టీటా. ఈ వాల్యూ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ కాస్ టీటా అని ఉంది, ఓకేనా. హోల్ డివైడెడ్ బై 1 మైనస్ సైన్ టీటా అంటే సైన్ స్క్వేర్ టీటా డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ టీటా ఇది కదా. సో ఇక్కడికి వెళ్ళి మళ్ళీ 1 ప్లస్ కాస్ టీటా మల్టిప్లై అయ్యింది, ఓకేనా. రూట్లో నుంచి ఇప్పుడు 1 ప్లస్ కాస్ టీటా 1 ప్లస్ కాస్ టీటా అవుట్ సైడ్ వస్తే మనకి 1 టైం 1 ప్లస్ కాస్ టీటా హోల్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ సైన్ టీటా అయ్యిద్ది. సో ఇప్పుడు 1 బై సైన్ టీటా అంటే 1 బై సైన్ టీటా ప్లస్ కాస్ టీటా బై సైన్ టీటా. 1 బై సైన్ టీటా అంటే కొసికెంట్ టీటా ప్లస్ కాస్ బై సైన్ అంటే కాట్ టీటా. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. A fruit seller had some apples. He sells 40% of those apples and still has 240 apples. How many apples did he originally have? సో ఫ్రూట్ సెల్లర్ దగ్గర కొన్ని యాపిల్స్ ఉన్నాయి, అయితే అందులో 40% యాపిల్స్ అతను సెల్ చేసేసాడు. ఇప్పుడు అతని దగ్గర ఎన్ని యాపిల్స్ ఉంటాయి? 60% యాపిల్స్ ఉంటాయి కదా. ఈ 60% యాపిల్స్ అనేది 240కి ఈక్వల్ అయితే హౌ మెనీ యాపిల్స్ ఒరిజినల్గా అతని దగ్గర ఎంత ఉన్నాయి? ఒరిజినల్గా అతని దగ్గర 100% ఉన్నాయి. సో 6 అనేది 24 అయింది, అంటే 6 4s 24 అయితే 100% ఇంటూ 4 చేస్తే మనకి 400 యాపిల్స్ అనేవి ఇనీషియల్గా ఉన్నాయి. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 2 successive discounts of 25% and 10% on a deal are equivalent to a single discount of. సో a plus b minus of a into b by 100. ఇది మన ఫార్ములా అనమాట సక్సెసివ్ డిస్కౌంట్కి. సో ఏ అంటే 25 ప్లస్ 10 మైనస్ ఆఫ్ 25 ఇంటూ 10 బై 100, ఓకేనా. సో ఈ 0 క్యాన్సిల్ అయిపోయి మనకి 25 ప్లస్ 10 అంటే 35. 35లో నుంచి 25 బై 10 అంటే 2.5. 35లో నుంచి 2.5ని మైనస్ చేస్తే మనకి ఆన్సర్ అనేది 32.5 వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The volume of a wall that is 5 times as high as it is broad and 8 times as long as it is high is 12.8 cubic meters. Find the breadth of the wall. సో వాల్యూమ్ ఆఫ్ వాల్ అంటే మనకి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కదా. ఇప్పుడు ఈ వాల్యూ మనకి 12.8 క్యూబిక్ మీటర్స్ అని ఇచ్చారు, కానీ లెంత్ బ్రెడ్త్ హైట్ రేషియోస్ ఏమని ఇచ్చారంటే హైట్ అనేది బ్రాడ్ అంటే బ్రెడ్త్ కన్నా 5 times ఎక్కువ ఉంది. సో బ్రెడ్త్ అనేది మనం ఎక్స్ అని తీసుకుంటే హైట్ ఈజ్ 5x. సిమిలర్గా లెంత్ అనేది 8 times ఎక్కువ హైట్ కన్నా. సో లెంత్ అనేది హైట్ 5x అయితే లెంత్ ఎంత అయింది? 8 into 5x, దట్ ఈస్ 40x అయింది. సో ఈ వాల్యూ అనేది మనకి ఇప్పుడు 5 4s 20 కదా, అండ్ ఈ జీరోస్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటే 200x³ అనేది మనకి 12.8 క్యూబిక్ మీటర్స్ అన్నారు. సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయడానికి 3 times 100ని మల్టిప్లై చేయాలి. సో 1 time 2 time అండ్ 3 time. ఈ 2 zeros క్యాన్సిల్. సో 2 1s 2 6 12 2 4s 8. సో x³ అనేది మనకి వాల్యూ 6.4ని 100తో మల్టిప్లై చేస్తే 640 వస్తుంది. అండ్ ఈ 2 zeros యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 4 4 16 16 4 64 కదా. సో 1 time 4 అండ్ ఇక్కడ 3 zeros క్యూబ్ రూట్లో ఉంటే మనకి అవుట్ సైడ్ వస్తే 1 0 ఉండిద్ది. ఎక్స్ వాల్యూ మనకి 40 centimeters వచ్చింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 centimeter, then its surface area increases by 704 centimeters square. Using pi equal to 22/7, find the radius of the sphere after the increase. సో స్పియర్ యొక్క రేడియస్ని 2 centimeters ఇంక్రీజ్ చేయటం వలన సర్ఫేస్ ఏరియా 704 centimeters square ఇంక్రీజ్ అయింది. అయితే ఇంక్రీజ్ అయిన స్పియర్ రేడియస్ ఎంత మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సర్ఫేస్ ఏరియా ఫార్ములా అయింది స్పియర్ది 4πr² కదా. సో ఇనీషియల్గా స్పియర్ రేడియస్ r ఉంటే ఇంక్రీజ్ చేసినాక r+2 centimeters మారిద్ది. సో ఈ వాల్యూలో నుంచి ఈ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి
టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత ఇంక్రీజ్ అయిందో వచ్చింది. సో ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా 704 అనేది ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు చూడండి 4π కాన్స్టెంట్ కాబట్టి ఎంత ఇంక్రీజ్ అయింది, r+2. ఈ వాల్యూలో నుంచి మనం ఆర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో r² కదా, సో r+2 హోల్ స్క్వేర్లో నుంచి -r² నుంచి చేస్తే అప్పుడు మనకు సర్ఫేస్ ఏరియా 704 అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ 4π a+b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా, సో a² + b² + 2ab 2 × 2 × r, దట్ ఈస్ 4r - r² = 704. -r² + r² క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు 4π ఈ సైడ్ వెళ్తే మనకి 704 డివైడెడ్ బై 4 ఇంటూ π అంటే 22/7 కదా, ఇంటూ 7 అండ్ ఈ వాల్యూలో నుంచి 4 కామన్ తీస్తే మనం r+1 అని ఉంటుంది. ఓకే, సో 11 2s 22, 11 6 66, క్యారీ 4, 11 4s 44, 4 1s 4 16s 64, సో అగైన్ 2 1s 2 8s. సో ఇప్పుడు మనకి r+1 వాల్యూ వచ్చేసి 8 × 7 56 హోల్ డివైడెడ్ బై ఏం లేదు జస్ట్ 1, అండ్ ఇక్కడ ఇంటూ 4 ఉంది కదా, సో ఇక్కడ డివైడ్ బై 4 అయింది. 4 1s 4, 4 4s 16. సో r+1 వాల్యూ 14 అయితే r వాల్యూ మనకి 13 అని ఉంటుంది. మనల్ని అడిగింది ఇంక్రీజ్ అయిన స్పియర్ ఇంక్రీజ్ అయిన తర్వాత రేడియస్ ఎంత అని చెప్పి. 2 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అయింది కదా, సో 13 + 2 ఈజ్ 15. r వాల్యూ అనేది 15 అయింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ప్రెజెంట్ వాల్యూ rది 15 సెంటీమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఎన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates, 75% of the voter cast their votes. 2% of the votes cast were declared invalid. A candidate got 9,261 votes, which were 75% of the total valid voters. The total number of voters enrolled in that election was. సో ఒక ఎలక్షన్లో 2 candidates ఉన్నారు. అయితే వాళ్ళకి 75% ఓట్సే వచ్చినాయి. ఓటర్ లిస్ట్లో ఎంతమంది అయితే ఎన్రోల్ అయ్యారో వాళ్ళలో 75% మెంబర్సే ఓట్స్ వేశారనమాట. ఈ వేసిన 75 మెంబర్స్లో కూడా 2% ఓట్స్ అనేవి ఇన్వాలిడ్ అయిపోయినాయి. అయితే క్యాండిడేట్ ఏకి 9,261 ఓట్స్ వచ్చినాయి. ఈ వాల్యూ అనేది వ్యాలిడ్ ఓట్స్లో 75%కి ఈక్వల్ అనమాట. అయితే ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఓటర్ లిస్ట్లో ఎంతమంది అయితే ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళ వాల్యూ ఎంత అనేది మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 100x అనేవాళ్ళు టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ అనుకుంటే ఇందులో 75% ఓట్స్ వేశారు కదా, అంటే 75x అనేవాళ్ళు ఓట్స్ వేశారు. సో ఇందులో కూడా 2% ఇన్వాలిడ్, అంటే వ్యాలిడ్ ఎంత 98% మాత్రమే వ్యాలిడ్. ఇప్పుడు ఇదంతా వ్యాలిడ్ ఓట్స్ అని వచ్చింది. సో ఈ వ్యాలిడ్ ఓట్స్లో 75% ఓట్స్ అనేవి క్యాండిడేట్ ఏకి వెళ్ళింది కదా, సో ఇంటూ 75/100. ఈ వాల్యూ మనకి 9,261కి ఈక్వల్ అని చెప్పి ఇచ్చారు. సో 9261. ఇప్పుడు 25 3s 25 4s, సిమిలర్గా 25 3s అండ్ 25 4s. ఎక్స్ వాల్యూ అనేది 9261 ఇంటూ 4 ఇంటూ 4 ఎంత 16 హోల్ డివైడెడ్ బై 3 ఇంటూ 3 ఈస్ 9 ఇంటూ 98. సో 9 1s 9, 9 2s 18, క్యారీ 8, 9 9s 81. సో మనకి 1029 ఇంటూ 16 డివైడెడ్ బై 98 అని వచ్చింది. సో 7 14s ఈస్ 98 కదా, అగైన్ 7 1s 7, క్యారీ 3, 7 4s 28, క్యారీ 4, 7 7s 49. సో ఎక్స్ వాల్యూ మనకి 147 ఇంటూ 16 డివైడెడ్ బై 14 అని వచ్చింది. సో 2 7s 14, 2 8s 16, 7 2s 14, 7 1s 7. సో 21 ఇంటూ 8 ఎక్స్ వాల్యూ అనేది మనకి 168 అని వచ్చింది. 168 అనేది ఎక్స్ వాల్యూ అయితే ఇక్కడ మనం టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ 100x తీసుకున్నాం కదా, సో ఇంటూ 100 చేస్తే మనకి 1,68,000 అనేది 16,800 అనేది టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ వస్తుంది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. సో ఈ ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ 10,000కి 8 తక్కువ ఉంది అండ్ ఇక్కడ 10,000కి 8 పెరుగుంది, అంటే a మైనస్ బి అండ్ a+b ఫామ్లో ఉంది కదా. సో ఇప్పుడు మనం సాల్వ్ చేస్తే a² - b² రావాలి. a అంటే 10,000, సో 10,000 మైనస్ ఆఫ్ ఎంత వాల్యూ చేంజ్ అవుతుంది 8 వాల్యూ 8, అగైన్ 10,000 ప్లస్ 8. ఓకే, a మైనస్ బి ఇంటూ a+b అంటే a², దట్ ఈస్ 10,000 హోల్ స్క్వేర్ మైనస్
8 square. 10,000 whole square అంటే 4 zeros as it is, again 4 zeros as it is రాసి ఇందులో 8 స్క్వేర్ని సబ్ట్రాక్ట్ చేయాలి, 64 వస్తుంది. ఇప్పుడు చూడండి మనకి ఈ 10 వాల్యూ 9, నెక్స్ట్ ఈ 0 9, ఈ 0 9, ఈ 0 9, ఈ 0 9 అండ్ ఈ 0 9. ఇప్పుడు ఇక్కడ నుంచి 9 minus 6 is 3, 10 minus 4 is 6. సో మన ఆన్సర్ వచ్చేసి 1 2 3 4 5 6, 6 9s into 36. సో 6 9s అంటే ఇక్కడ 1 2 3 4 5 6, 6 9s అండ్ 36 ఉంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If x is to y equal to 8 is to 3, then x minus y is to x plus y is. సో x అంటే 8, y అంటే 3. x minus y అంటే 8 minus 3 అంటే 5, 8 plus 3 అంటే 11. 5 is to 11 అనేది రేషియో. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The table depicts the number of different articles x and y sold in the year 2019 and 20. ఈ టేబుల్ అనేది నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎక్స్ ఆర్టికల్, వై ఆర్టికల్ ఎన్ని సేల్ అయినాయి అనేది 2019లో 20లో మనకి డేటా ఇస్తుంది. అయితే వాట్ ఈస్ ద అబ్సల్యూట్ డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎక్స్ సోల్డ్ ఇన్ ద ఇయర్ 2019 అండ్ 2020. ఎక్స్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ 2019 అండ్ 2020లో ఎన్ని సాల్వ్ అయినాయో వాటి డిఫరెన్స్ అనేది చెప్పమన్నారు. సో 125లో నుంచి మనం 110ని మైనస్ చేస్తే మనకు ఆన్సర్ 15 వచ్చింది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద మీన్ మార్క్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. సో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి మార్క్స్ ఆబ్టైన్డ్ అండ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 25 మార్క్స్ అనేవి 5 స్టూడెంట్స్కి వచ్చింది, అంటే 5 into 25 ఈజ్ 175, 6 into 30 ఈజ్ 180, 35 into 3 ఈజ్ 105, 40 into 1 ఈజ్ 40. సమ్ చేస్తే మనకి 175, 180, 105 అండ్ 40ని మనకి ఆన్సర్ అనేది 450 వచ్చింది. సో ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 5 స్టూడెంట్స్, 6 స్టూడెంట్స్. సో 5 + 6 11, 11 + 3 14, 14 + 1 అనేది 15. సో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ సమ్ వాల్యూ దట్ ఈస్ 450 డివైడెడ్ బై 15. సో 15 3s is 45, ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. సో మీన్ మనకి ఆప్షన్ సి వచ్చింది, 30 ఈజ్ మీన్. నెక్స్ట్ క్వశ్చన్. Arnab buys 9 oranges and 8 bananas for 276 rupees. When the cost of an orange is decreased by 10% and that of banana remains the same, then the cost of 5 oranges and 10 bananas is 210 rupees. What is the original cost of 4 oranges and 3 bananas? సో అర్నబ్ 9 ఆరెంజెస్ 8 బనానాస్ని 276 రూపీస్కి కొంటాడు. అయితే ఆరెంజెస్ ప్రైస్ అనేది ఇప్పుడు 10% డిక్రీజ్ అయితే 5 ఆరెంజెస్ 10 బనానాస్ని 210 రూపీస్కే కొన్నాడు. అయితే 4 ఆరెంజెస్ 3 బనానాస్ కాస్ట్ ప్రైస్ ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆరెంజెస్ని ఏ అని చెప్పి బనానాస్ని బి అని చెప్పి కన్సిడర్ చేస్తే 9 times of A plus 8 bananas is equal to 276. నెక్స్ట్ టైము 5 ఆరెంజెస్ అన్నారు కదా, సో 5A plus 10 bananas ఈజ్ ఈక్వల్ టు 210. సో ఈ ఆరెంజెస్ ప్రైస్ అనేది 10% డిక్రీజ్ అయింది కదా, సో 9/10 అని చెప్పి రాసుకుందాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని చూడండి, 5 9s అంటే 45A ప్లస్ 10 into 10 దట్ ఈస్ 100B ఈక్వల్ టు 2100. అండ్ ఫస్ట్ ఈక్వేషన్కి ఇంటూ 5తో మల్టిప్లై చేస్తే 45A ప్లస్ 5 8s 40B ఈక్వల్ టు 276 ఇంటూ 5 ఈస్ 1380. సో మైనస్ చేస్తే మనకి ఇప్పుడు 45A అండ్ మైనస్ 45A క్యాన్సిల్ అయిపోయింది. 100లో నుంచి 40 మైనస్ చేస్తే 60B ఉంటుంది. అండ్ 2100లో 1380ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ 720 అని వస్తుంది. ఈ 0 క్యాన్సిల్ అయిపోయి బి వాల్యూ 616 6 2 12. బి వాల్యూ మనకి ఇక్కడ 12 అని చెప్పి వచ్చింది. సో బి వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 9 times of A ప్లస్ 8 of 12 ఈక్వల్ టు 276. 9A ఈక్వల్ టు 276 మైనస్ 12 8s ఈస్ 96. సో 9A ఈక్వల్ టు 276లో 96ని మైనస్ చేస్తే మనకి 180 ఉంటుంది. సో 9 1s 9 2s. సో ఏ వాల్యూ మనకి 20 అని ఉంది అండ్ బి వాల్యూ 12 అని వచ్చింది. సో ఇప్పుడు మనం 4 ఆరెంజెస్ 3 బనానాస్ కాస్ట్ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేయాలి. 4 ఆరెంజెస్ అంటే 4A దట్ ఈస్ 20 ప్లస్ 3 బనానాస్ ఇంటూ 12. 4 2s 80 కదా, 80 ప్లస్
12 3 36. సో మనకి 116 అనేది కాస్ట్ ప్రైస్ అయింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఫర్ 1500 టు బికమ్ 2040 ఎట్ ద రేట్ ఆఫ్ 8% పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ మీద 1500 అనేది 2040 రూపీస్ అవ్వడానికి 8% పర్ యానంతో ఎన్ని ఇయర్స్ పట్టింది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి ప్రిన్సిపల్ 1500, అమౌంట్ వచ్చేసి 2040 కదా. సో అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ని మైనస్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. దట్ ఈస్ 2040లో నుంచి 1500ని మైనస్ చేస్తే మనకి 540 అనేది సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఈజ్ SI ఈక్వల్ టు PTR బై 100. 540 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ 1500 ఇంటూ టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 8 డివైడెడ్ బై 100. ఈ జీరో క్యాన్సిల్. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 540 డివైడెడ్ బై 15 8s ఎంత 120. ఈ జీరో క్యాన్సిల్. 6 2s 12, 6 9s 54. సో మనకి 9/2 అని వచ్చింది. సో 2 4s 8 అండ్ రిమైనింగ్ 1 ఉంటుంది కదా, 1/2 ఇయర్స్. సో మనకి టైం అనేది 1/2 ఇయర్స్ వచ్చింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.